మా వంట నూనె వాడుర్రి అసలు కొవ్వు పెరగదు అని అంటారు ఒకరు. మా నూనె ఒక్కసారి రుచి చూడుర్రి గుండె మంచిగా పనిచేస్తుంది అని అంటారు ఇంకొకరు. మార్కెట్లో తీరు తీరు వంట నూనెలు దొరుకుతున్నాయి ఇప్పుడు. అయితే డబ్బా బ్రాండెడే, దాని మీద పేరు బ్రాండెడే, రేటు కూడా బ్రాండెడే, కానీ లోపల నూనె మాత్రం బ్రాండెడ్ ఉంటలేదు. అదేందబ్బా అని అనుకుంటుర్రా? గీ ముచ్చట చూడుర్రా సరే. పాలన్నీ తెల్లగానే ఉంటాయి, అట్లనే ఏ నూనె చూసినా ఒకటే తీరు ఉంటది. అందుకే ఏ రాయి అయితే నెత్తి బల కొట్టుకోనికి అన్నట్టు మంచిగా బ్రాండెడ్ డబ్బాలల్లో నాసి రకం నూనె నింపి పబ్లిక్ కు అంటగడుతున్నారట దందా చేసేటోళ్ళు. ఇక చూడర్రి, పట్నంలో ఉన్న మలక్పేట గంజుల నూనె అమ్ముకునేటోళ్ళు గత్తర లేపుతున్నారు. డబ్బాల మీద పేరు మోసిన కంపెనీల స్టిక్కర్లు పేర్లు అతికించి అందులో ఏదో ఓ పనికి మాల నూనె నింపి అమ్ముతున్నారట. పెద్ద పెద్ద డ్రమ్ములల్లో నూనె పట్టుకొచ్చి 20 లీటర్ల క్యాన్లల్లో నింపి హోటళ్లకు తోలిస్తున్నారట. పేరున్న కంపెనీల కాటన్లు, బ్రాండెడ్ నూనె డబ్బాలను పోలిన ఖాళీ డబ్బాలు, స్టిక్కర్లు మస్తు దొరికినాయి ఆఫీసర్లకు. ఓ గోదాము నిండా ఆయిల్ నింపకుండా ఖాళీగా ఉన్న నూనె డబ్బాలే ఉన్నాయట. గవన్నీ ఏంటికి తెచ్చిండ్రు, ఏం చేస్తుండ్రు అని అడిగితే ఆమ్యామ్యా అని నీళ్లు నవ్వినరాట. పేరుకు పెద్ద పెద్ద కంపెనీల నుంచి తోడేం సరుకు కొనుక్కొని మంది చూడంగా చేపల ఎదురుగా పెడతారట. వెనుక వేరే దందా నడిపిస్తున్నారట. బ్రాండెడ్ నూనె డబ్బాలకు సీలు తీసి సగం నూనె వేరే డబ్బాలకు వంపుకొని మిగిలిన సగం పనికి మాలిన నూనె కలుపుతున్నారట. ఎవ్వళ్ళకు అనుమానం రాకుండా మళ్ళా ఎప్పటి లెక్కనే సీలు కొడుతున్నారట. మీదికెళ్ళి నాసి రకం నూనె కలిపిన డబ్బాలను అలగు సలగు పెట్టుకొని వేరేటోళ్ళ కంటే 10 రూపాయలు తక్కువకే ఇస్తాం తీసుకుపోయినరి అని కొనేటోళ్ళకి అంటగడుతున్నారట. పబ్లిక్ ను మోసం చేసుకుంటూ పైసలు కమాయిస్తున్నారా అన్నట్టు. రేటు తక్కువకి ఇస్తుండ్రు కదా అని ఇక్కడి నుంచి కొనుక్కొని పోయి మామూలు చిన్న చిన్న షాపులలో కూడా నాసి రకం నూనెనే అమ్ముతాండ్రు. అన్ని తీర్ల చెకింగులు చేసి ఆఫీసర్లు కేసులు పెట్టిండ్రట. ఎంత మోసం చేస్తురు చూడర్రే. నోటుకు చిన్న తూటు పడితే తీసుకోరు, చెల్లదు అంటారు. మరి అసొంటిది గిట్ల పైసలు బరాబర్ తీసుకొని కల్తీ నూనె అంటగడితే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు ఇప్పుడు పబ్లిక్.